దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రతి సంవత్సరం దాదాపు 5,000 కోట్ల దాకా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అయితే ఇలాంటి ఒక టవర్ నే మన ఇండియాకి గుర్తింపుగా ముంబైలో కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. 2008లో 301 మీటర్ హైట్ ఉన్న ఒక టవర్ ని కడదామని ప్రపోజల్ ని ముందుకు తీసుకొచ్చారు. కానీ తర్వాత 2 ఏళ్లకి ఆ టవర్ హైట్ ని డబుల్ చేసి 707 మీటర్లు కడదామని డిసైడ్ అయ్యారు. అయితే ఈ టవర్ డిజైనింగ్ ఆల్రెడీ ఎన్నో బిల్డింగ్స్ ఇంకా టవర్స్ ని కన్స్ట్రక్ట్ చేసిన ఫాస్టర్ ఇంకా పార్ట్నర్ కంపెనీకి ఇచ్చారు. అయితే వీళ్ళు మిగిలిన టవర్స్ ఇంకా బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసినట్టే ఈ ఇండియా టవర్ ని కూడా చాలా ఫాస్ట్ గా కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. అందుకే 2010లో ఈ టవర్ కన్స్ట్రక్షన్ ని మొదలు పెట్టారు. కానీ తర్వాత సంవత్సరమే ఇండియన్ ఎకనామీ చాలా ఫాస్ట్ గా డ్రాప్ అవడం మొదలైంది. దీంతో ఆ టవర్ పైన ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికి టవర్ పైన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాఫిట్ ఉండదని ఇన్వెస్టర్స్ అందరూ డ్రాప్ అయిపోయారు. ఇలా ఎకనామీ డౌన్ ఫాల్ ఇంకా ఇన్వెస్టర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మార్చి 2011లో ఈ టవర్ కన్స్ట్రక్షన్ ని ఆపేశారు. అలా 2013 కల్లా గవర్నమెంట్ కి టవర్ పైన ఉన్న ఇంట్రెస్ట్